ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు సౌమ్య రాజేష్ గారు. మ్యామ్తో మాట్లాడతాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, మేనిఫెస్టేషన్ చేయడానికి అది జాబ్ అయి ఉండొచ్చు, మనీ అయి ఉండొచ్చు, లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ తొలగిపోయి ఆ ప్రాబ్లమ్స్ తొలగడానికి గల కారణాలు అయి ఉండొచ్చు, విషయాలు అయి ఉండొచ్చు, అవి మేనిఫెస్ట్ అవ్వాలి అంటే సింపుల్గా చేసే టెక్నిక్ ఏదైనా ఉందా? ఖచ్చితంగా విరాట్. సో మనకు మీకు తెలిసినట్లయితే మన దగ్గర బ్రహ్మముహూర్తం మేనిఫెస్టేషన్ క్లాస్ అని ఉంది. సో ఎవ్రీ డే 5 to 6 అనేది మనకు ఆ క్లాస్ నడుస్తూ ఉంటుంది. సో చాలామంది నా క్లాస్లో ఆ క్లాస్ జాయిన్ అయిన వాళ్ళు, మేడం మేము 5కి లెగలేము, మాకు అసలు అలవాట్లేదు, మేమంతా లేట్ నైట్ పడుకొని లేస్తే వాళ్ళము, ఇంత 5 కంటే 4:30కి లేసి రెడీ అయ్యి కూర్చోవాలి, అంత కష్టం అవుతుంది మేడం అని నాకు ఎక్కువగా చెప్తూ ఉంటారు అనమాట. సో వాళ్ళకి నేను జస్ట్ ఒక 2 days నేను ఒక చిన్న టెక్నిక్ చెప్తాను, ఆ టెక్నిక్ ఫాలో చేయండి, మీకు అలారం కూడా అవసరం లేదు, అలారం లేకుండా కూడా మీరు ఎగ్జాక్ట్లీ మీరు ఏ టైంకి చెప్తే ఆ టైంకి లేస్తారు అని నేను చెప్పానండి. ఇంకా వాళ్ళు ఫుల్గా మేడం నాకు కావాలి, టెక్నిక్ కావాలి, అలారం లేకుండా కూడా నేను మేనిఫెస్ట్ చేసుకొని చెయ్యొచ్చా అనేసి అడిగారు విరాట్. ఎస్, అలారం లేకుండా కూడా మీరు నేను ఇప్పుడు చెప్పే టెక్నిక్ యూస్ చేస్తే మీరు డెఫినెట్గా లేవగలుగుతారు. సో చిన్నదానికి యూస్ చేయొచ్చు, అలానే పెద్ద దానికి కూడా మనం యూస్ చేయొచ్చు. సో ఇక్కడ ఏ కోరిక అనేది ఫస్ట్ మన క్లారిటీ ఉండాలి ఈ టెక్నిక్ చేయడానికి. సో చాలా క్లియర్ ఇంటెన్షన్ సెట్ చేసుకొని మనము చేయాలి. సో వాళ్ళు ఏంటి, జనరల్గా బ్రహ్మముహూర్తం క్లాస్కి నాకు చాలా బాగా నచ్చింది మీ క్లాస్, కానీ లేవలేకపోతున్నాను మేడం అనేసి అన్నారు. సో నేను వాళ్ళకి చెప్పిన 2 days చేయమని చెప్పాను. 3rd day నో అలారం, వాళ్ళే లేసేస్తున్నారు. 2 days కూడా వాళ్ళు అలారం పెట్టుకొని లేసారు. బట్ ఈ టెక్నిక్ చేసిన తర్వాత అలారం లేకుండానే క్లాస్ అటెండ్ అయ్యారు. అండ్ ఆ రోజంతా కూడా వాళ్ళు ఫుల్ ఎనర్జెటిక్గా ఉన్నారు. అదే చాలా ఈజీ సింపుల్ టెక్నిక్, పిల్లో మేనిఫెస్టేషన్ టెక్నిక్. పిల్లో అంటే మనం నైట్ పడుకునేటప్పుడు తల దిండు పెట్టుకుంటాం కదా, దాన్ని యూస్ చేసి మేనిఫెస్ట్ చేసేదే పిల్లో టెక్నిక్ అంటారు. సో పిల్లో టాక్ అనొచ్చు, పిల్లో మేనిఫెస్టేషన్ అనొచ్చు. కొంతమంది 2 different వేస్లో చేస్తారు విరాట్. 2 different ways నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను పిల్లో మేనిఫెస్టేషన్ ఎలా చేస్తారు. సో నైట్ మీరు పడుకునేటప్పుడు మీకు కావాల్సిన జస్ట్ ఒక పిల్లో. కొంతమంది అంటారండి, మేడం నాకు అసలు తలదిండు పెట్టుకునే అలవాటే లేదు, నేను ప్లెయిన్ బెడ్ మీద పడుకుంటాను. అలాంటి వాళ్ళు కూడా మీరు పిల్లో మేనిఫెస్టేషన్ చేయొచ్చు, కానీ మీరు దాని మీద పడుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు దిండు దగ్గర పిల్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, సో 2 మెథడ్. ఫస్ట్ మెథడ్ నేను చెప్తున్నాను. మీరు ప్రతిరోజు పడుకునేటప్పుడు మీ కోరికలు ఏముంటాయి, మీ క్లారిటీ ఉంటుంది కదా, ఒక 2, 3, 4, 5 ఏవో ఒక క్లారిటీ ఉంటుంది. సో ఆ గోల్స్ని మనము ఇలా పిల్లోని పట్టుకొని పిల్లోతో మాట్లాడతాం. దీన్నే పిల్లో టాక్ అంటారు, పిల్లో టాక్ మేనిఫెస్టేషన్ అంటారు. సో మనము ఇలా కూర్చొని ఫస్ట్ ఒక 2 minutes బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయాలి విరాట్. ఇది ఎందుకు చేస్తామంటే మన మైండ్ కామ్గా అవ్వడానికి. సో మెడిటేషన్ అందరికీ పాసిబుల్ కాదు, అలవాటు ఉంటేనే మెడిటేషన్లో సైలెన్స్లో కూర్చోవడం అనేది ఈ కాలం జనరేషన్కి, ఈ కాలం వ్యక్తులకి ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే కళ్ళు మూసుకోగానే ఫస్ట్ మనకు అన్ని ప్రాబ్లమ్స్ లేదా ఏదైతే ఎక్కువగా మనం టెన్షన్ పడుతున్నామో అవే మనకు గుర్తొస్తాయి కాబట్టి. సో ఫస్ట్ మీరు ఏ టెక్నిక్ చేసినా మేనిఫెస్టేషన్ టెక్నిక్, జస్ట్ కూర్చోండి, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, ఇన్హేల్ ఎక్సేల్ ఒక 2-3 times చేసేస్తే మీ మైండ్ అనేది కామ్ అవుతుంది, రిలాక్స్ అవుతుంది. ఎస్, ఫుల్ రిలాక్స్డ్ అయిపోతారు. అది చేసిన తర్వాత మీరు జస్ట్ ఒక పిల్లో తీసుకోండి, మీరు పెట్టుకోకపోయినా పర్లేదు, బట్ పిల్లో టాక్ చేయొచ్చు. ఫస్ట్ టెక్నిక్ పిల్లో టాక్. సో మీరు పిల్లో తీసుకున్నారు, ఎగ్జాంపుల్ ఇందాక బ్రహ్మముహూర్తం క్లాస్ వాళ్ళకి నేను చెప్పింది ఏంటంటే పిల్లో టాక్ చేయమని. పిల్లో టాక్ ఏంటి అంటే, టియో పిల్లో, థ్యాంక్ యూ సో మచ్, ప్రతిరోజు నువ్వు నాకు పడుకోవడానికి కంఫర్ట్ ఇస్తున్నందుకు ఐఎమ్ థ్యాంక్స్ఫుల్ ఫర్ దాట్, ఇలా చెప్పేసి కృతజ్ఞత. నెక్స్ట్ మనం చెప్పేది, నేను రేపు ఖచ్చితంగా 4:30కి లేవాలి, నేను అలారం ఏది కూడా పెట్టుకోవట్లేదు, ఐఎమ్ ఓన్లీ డిపెండింగ్ ఆన్ యూ, యూ గివ్ మీ దట్ ఎనర్జీ, నువ్వు నాకు ఆ ఎనర్జీ ఇవ్వు, నువ్వు నాకు ఆ వైబ్స్ పంపించు, నువ్వు ఆ ఎనర్జీ ఇవ్వు. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్లో ప్రతిది కూడా ఎనర్జీ, పిల్లో ఆల్సో హ్యావ్ ఎనర్జీ. సో అందుకోసమే మనకు సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామ్ అవుతుంది. సో మనము 5:30కి 4:30కి లేవమని చెప్పి పెడతాం. ఇది చిన్న మేనిఫెస్టేషన్. ఓకే, సో అలా చెప్పేసి మీరు పడుకోవాలి. పిల్లోని పక్కనైనా పెట్టుకోవచ్చు, మీ తల కింద అయినా పెట్టుకోవచ్చు. పెట్టుకొని వాళ్ళు పక్కన పెట్టుకుంటారు, పిల్లో అలవాటు ఉన్న వాళ్ళు పిల్లోని మీద పడుకుంటారు. ఇంకా మీ గోల్స్ అన్నీ కూడా చెప్పడం. ఫస్ట్ నువ్వు కంఫర్ట్ ఇస్తున్నందుకు, నాకు మంచి స్లీప్ ఇస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు.
గోల్స్, మన కోరికలన్నీ కూడా పిల్లో టాక్. నేను ప్రతి నెల 10 లక్షలు ఈజీగా సులువుగా సంపాదిస్తున్నాను. నేను ఒక సెలబ్రిటీ లెవెల్ లైఫ్ కోచ్ని అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా బ్యూటిఫుల్గా నా ఐడియల్ వెయిట్లో ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. అంటే నేను మేనిఫెస్టేషన్స్, మీ గోల్స్ అన్నీ చెప్తున్నా. నాకు ఒక లగ్జూరియస్ ఇల్లు కావాలి, నేను లగ్జూరియస్ కార్ కొనాలి. మీరు కారు, ఇల్లు ఇంకా ఏదైనా స్పష్టంగా ఉందనుకోండి, మీకు ఆ స్పష్టంగా మెన్షన్ చేయండి. అంటే నేను 4 BHK గేటెడ్ కమ్యూనిటీలో ఒక విల్లా కావాలనుకుంటున్నాను. నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. మీది ఏ కోరిక అయితే అది. 2 BHK మా ఊర్లో కొనుక్కోవాలనుకుంటున్నాను, సిటీలో కొనాలనుకుంటున్నాను, ఒక ప్లాట్ కొనాలనుకుంటున్నాను. అవన్నీ మీ మేనిఫెస్టేషన్స్ అన్నీ కూడా పిల్లోతో, ఒక మనిషితో మనం ఎలా మాట్లాడతామో పిల్లోతో మనం మాట్లాడతాం. ఆల్రెడీ జరిగిపోయినట్టు, జరిగిపోయి థ్యాంక్ యూ చెప్తున్నట్టు పిల్లోకి చెప్తాం. ఇది పిల్లో టాక్. ఇది చేస్తూ టాక్ చేస్తూ మీరు ఈ పిల్లోని పక్కన కానీ మీ తల కింద కానీ పెట్టుకొని పడుకోవడమే. జస్ట్ మీరు ట్రై చేసి చూడండి. డెఫినెట్గా అలారం లేకుండా లేవగలుగుతారు. మార్నింగ్ మీరు ఏదైనా ఇంటెన్షన్ సెట్ చేయాలనుకున్నా కూడా నైట్ పిల్లో టాక్ చేస్తే మీకు మార్నింగ్ సేమ్ అదే జరుగుతుంది. అంత పవర్ఫుల్. దిస్ ఇస్ వన్ టెక్నిక్. నెక్స్ట్ ఇంకొకటి, ఇది పిల్లో టాక్. ఇంకొకటి వచ్చేసి పిల్లో మేనిఫెస్టేషన్. సో ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ మాట్లాడాం గోల్స్ అన్నీ కూడా, మన కోరికలు అన్నీ కూడా పిల్లోకి యాజ్ ఎ హ్యూమన్తో మనం ఎట్లా మాట్లాడతామో అలా మాట్లాడాం. ఇంకొక పిల్లో మేనిఫెస్టేషన్ ఏంటంటే, ఒక తెల్ల కాగితం తీసుకుంటాం, మన కోరికలన్నీ రాసేస్తాము, కింద మీ పేరు, మీ సిగ్నేచర్, డేట్, ఏ రోజైతే రాసారో అవన్నీ పెడతారు. అవన్నీ పెట్టేసి దాన్ని మీరు ఫోల్డ్ చేసుకుంటారు. ఆ పేపర్ని ఈ పిల్లో కింద పెడతారు. పిల్లో కింద పెట్టి పేపర్ని పడుకుంటారు. ప్రతిరోజు మార్నింగ్ లేవగానే, మీరు నైట్ పడుకోనే ముందు లేవగానే ఆ గోల్స్ అన్నీ కూడా పైకి చదువుతారు మీకు మీరు. సో ఇది మనము పిల్లో కింద పెట్టడం వల్ల మనకు సబ్కాన్షియస్ మైండ్లో అవే రీప్రోగ్రామ్ అవుతాయి. ఎందుకంటే నైట్ మీరు ఈ పిల్లోతో మాట్లాడిన మాటలే మీ సబ్కాన్షియస్ మైండ్ తీసుకుంటుంది. సో మీరు అలా నిద్రపోయేకి ముందే ఇది చేయండి, ముందే చేయకండి. జస్ట్ ఇంకా నిద్రలేక నేను జారుకుంటాను అన్నప్పుడు మనం ఈ పిల్లో మేనిఫెస్టేషన్ చేస్తే మనకు వచ్చే రిజల్ట్స్ అనేటివి చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ డే అంతా కూడా మీరు యాక్టివ్గా ఉండాలి, నెగిటివ్ థాట్స్ రాకూడదు అనేది ఏదైనా ఉంటే అది కూడా మీరు పిల్లోకి టాక్ చేసినట్లయితే నెక్స్ట్ డే అబ్జర్వ్ చేయండి. మీ ఇమోషన్స్ ఇవన్నీ కూడా చాలా వరకు 100% ఉన్న వాళ్ళకి 80%, ఇంకా 2-3 రోజులు ప్రాక్టీస్ చేస్తే 50%, ఇంకొక 2-3 రోజులు ప్రాక్టీస్ చేస్తే 0 అవుతుంది. సో మీరు 0 అయ్యేంత వరకు ఈ ప్రాక్టీస్ అనేది చేయాలి. ఇప్పుడు స్టడీస్ ఏవి కూడా 21 డేస్ అని చెప్పట్లేదు. రీసెంట్ స్టడీస్, రీసెంట్ సర్వేస్ అన్నీ కూడా ఏ మేనిఫెస్టేషన్ టెక్నిక్ మీకు పని చేయాలన్నా మినిమం 66 డేస్ పని చేయాలి. దిస్ ఇస్ ఎ వెరీ రీసెంట్ సర్వే. అండ్ ముఖ్యంగా ఏ టెక్నిక్ అయినా, ఏ ప్రాసెస్ అయినా చెయ్యాలి, అది వర్కౌట్ అవ్వాలి లైఫ్లో అంటే దాన్ని మనం ప్రాక్టికల్గా అప్లై చేయాలి లైఫ్లో. ఇప్పుడు మీరు చెప్పిన థియరీ ఎలా ఉన్నా కానీ దాన్ని రెగ్యులర్ లైఫ్లో మీరు కండక్ట్ చేసే వర్క్షాప్స్ ద్వారా చాలా మందికి ప్రాక్టికల్గా చేయిస్తూ ఉంటారు, త్రూ జూమ్ కానీ లేకపోతే డైరెక్ట్గా చేసే కాన్ఫరెన్సెస్లో కానీ. సో అప్కమింగ్ వర్క్షాప్ ఎలా ఉండబోతుంది, దాని ప్లానింగ్ ఏంటి, దాని ఫోకస్ ఏంటి? అప్కమింగ్ వర్క్షాప్ మనకు నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవ్వబోతుంది విరాట్. అండ్ ఈ ప్రోగ్రాంలో మనకి ఇలాంటి టెక్నిక్స్ లైవ్గా మీరు చేస్తారు. అండ్ మీకు కొన్ని డైలీ గోల్స్ రీచ్ అవ్వడం అనేటివి ఉంటాయి అన్నమాట. అంటే మనం ఇప్పుడు మీరు అప్పట్లో మనకు ఫిట్బిట్స్ అని కొత్తగా వచ్చాయి, గుర్తుందా? అంటే మనకు ట్రాక్ చేయడము, మన హార్ట్ బీట్ ట్రాక్ చేయడం, మన బీపీని ట్రాక్ చేయడం, గోల్స్ పెట్టుకునే వాళ్ళు పక్క వాళ్ళతో. అంటే ఇన్ని స్టెప్స్ నేను వేసాను, నువ్వెన్ని స్టెప్స్ వేస్తావని. సో మన వర్క్షాప్లో జాయిన్ అయిన వాళ్ళకి ఏంటంటే డైలీ ఒక గోల్ రీచ్ అయితే వాళ్ళకు ఒక బోనస్ ఉంటుంది నా దగ్గర నుంచి. సో ఇది మీరు ఇందాక అన్నారు, ఎంత థియరీ చేసుకున్నా కూడా మేడం ప్రాక్టికల్గా చేయకపోతే రిజల్ట్ కనిపించదు. మీరు చెప్పింది అక్షరాల నిజం. మన వాళ్ళు ఏంటంటే క్లాస్ వింటారు చాలా వరకు ఓపిక్గా పాపము, బట్ కానీ ఇంప్లిమెంటేషన్లో ఫెయిల్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం నా వర్క్షాప్ మీకు ప్రతిరోజు ఒక గోల్ రీచ్ అయినట్లయితే మీరు, అంటే మనం ఒక చిన్న టాస్క్ ఇస్తాం ఇలాంటివే, వాళ్ళు దాన్ని మనకు పోస్ట్ చేసినట్లయితే వాళ్ళకు ఒక బోనస్ ఇస్తాము, ప్లస్ వాళ్ళు ఆ గోల్ అచీవ్ చేసినందుకు ఒక చిన్న బ్యాడ్జ్ కూడా ఇస్తాం, ఎంకరేజింగ్ చేస్తాం. సో ఇలా మన వర్క్షాప్ ఏంటంటే ప్రతిరోజు మీకు లైవ్గా ఉంటూ మిమ్మల్ని ప్రతి క్షణం ఎంకరేజ్ చేస్తూ మీకు స్పెషల్ ఫోకస్ అనేది ఉంటుంది. సో ఎంతమంది మనకు ఆ బ్యాచ్లో ఉంటారో అంతమందికి కాన్సెప్ట్స్ ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేస్తారు. థియరీ తక్కువ ఉంటుంది, మోర్ ప్రాక్టికల్.
ఇఫ్ ప్రాక్టికల్స్ మీకు చేయడానికి కూడా మోటివేషన్స్ అంతే ఉంటుంది. అంటే Wonderful. ఒకరికి బ్యాడ్జ్ వచ్చేసింది, ఇంకొకరికి బోనస్ వచ్చేసింది. సో ఎవరైతే ఆ గోల్స్ చేస్తారో నా సైడ్ నుంచి ఒక బోనస్ ఉంటుంది వాళ్ళకి. వండర్ఫుల్ మ్యామ్. అలాంటి బోనసెస్ లైవ్ ప్రాక్టికల్ థింగ్స్ అన్నీ ఉంటాయి. అండ్ డెఫినెట్లీ వాళ్ళ లైఫ్లో అనుకున్న ఆ మేనిఫెస్టేషన్ ఏదైతే ఉందో అది కూడా 100% మీ వర్క్షాప్ ద్వారా తీరిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.